బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ పరిధిలోని వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. ఇంటి బయట ఆడుకుంటున్న 2 ఏళ్ల బాలుడు విహాన్ పై విచక్షణారహితంగా దాడి చేశాయి వీధి కుక్కలు. కుక్కల దాడిలో తీవ్ర గాయాల పాలైన బాలుడు విహాన్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ముఖం, ఇతర శరీర అవయవాలపై దారుణంగా కరవడంతో బాలుడు తీవ్ర గాయాల పాలయ్యారు. చికిత్స అందించినప్పటికీ కూడా వైద్యులు బాలుడిని కాపాడలేకపోయారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వీధి కుక్కల బెడద ఉందని పలుమార్లు మున్సిపల్ అధికారులకు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కల స్వైర వివాహం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. వెంటనే వీధి కుక్కల కట్టడికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటోలు వేసుకోతే మీకు గ్యారంటీ ఇస్తారు ఏం కాదని చెప్పేసి చిన్నపిల్ల హాస్పిటల్ ఉంటే సేఫ్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నా. పీడియాట్రిక్ హాస్పిటలా ఇది ఉట్టి హాస్పిటల్ చెప్పు. పీడియాట్రిక్ అయితే పీడియాట్రిక్ చూడరా మీరు? అరే మళ్ళీ మినిమం సర్వీస్ కూడా ఇవ్వాలంటే ఏం మాట్లాడుతూ ఉంటాం? ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? పేరెంట్స్ ఏమంటున్నారు? అత్యంత హృదయ విధానకమైనటువంటి సంఘటన. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా కూడా రోధిస్తున్నారు. ఎందుకంటే చాలా చిన్న వయసు బాబుది. అంత చిన్న వయసు దీనికి సంబంధించి వీధి కుక్కల ఎంతగా దాడి చేశాయంటే కనీసం ముఖం మీద కానీ మొత్తం బాడీ మీద కూడా చాలా వరకు కూడా కొరికేశాయి. ఎందుకంటే వైద్యం చేస్తుంటే డాక్టర్లు కూడా వాళ్ళు కంటతడి పట్టినటువంటి సందర్భం. సో ఈ ఇంతగా జరిగినప్పుడు అక్కడ ఆల్రెడీ ముందు నుంచి కూడా వీధి కుక్కల మీద పెడుతుందనేసి కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళకి చెప్తున్నప్పటికీ కానీ వారు కూడా పట్టించుకోలేదు. అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది ఇవి ఒక గల్లీ నుంచి ఒక గల్లీకి వస్తూ ఈ రకంగా కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పిల్లాడికి 2 ఏళ్ళు మాత్రమే ఉన్నాయి. విహాన్ పైన ఇంత విచక్షణారహితంగా దాడి చేయడం పైన అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా చాలా తీవ్రంగా వాళ్ళు రోధిస్తున్నటువంటి ఆ పరిస్థితి ఏర్పడుతుంది. రాత్రికి వాళ్ళు గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చారు. చాలా వరకు కూడా ట్రై చేసినప్పటికీ చాలా తీవ్రంగా కూడా గాయాలయ్యే నేపథ్యంలో రక్తస్రావం కూడా చాలా ఎక్కువైనటువంటి పరిస్థితుల్లో ఇంకా చేసేది లాస్ట్ వరకు కూడా ప్రయత్నించినప్పుడు కూడా ఇంకా ఎటువంటి ఇది రావట్లేదు. సో దాని నేపథ్యంలో రాత్రికి మరొకసారి వాళ్ళు ఆ బాడీని కూడా తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి పడుతుంది. సో ఈ వీధి కుక్కలకు సంబంధించి స్వైర విహారం సంబంధించి ఇబ్బందులకు ఎప్పటి నుంచో ఉన్నాయనేది కూడా వారు చెప్తున్నప్పుడు కానీ ప్రజలు పట్టించుకుంటుందని కూడా వారు చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినటువంటి ఆ పరిస్థితి కనపడితే ఇంటి దగ్గర అయితే కాస్త నాయకులు కానీ వీళ్ళందరినీ ఎవరిని కూడా రానియటం లేదు. ఎందుకంటే లోకల్ గా ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ మున్సిపల్ సంబంధించినటువంటి వారు కూడా వచ్చినప్పటికీ కానీ వారిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి బంధువులు కానీ వీళ్ళందరూ కూడా కానీ ఎందుకంటే దాంతో పాటు తల్లిదండ్రులు కూడా కాస్త నిర్లక్ష్యంగా కూడా ఉన్నారనేది కూడా కొంతమంది వాదన వినిపిస్తున్నారు. ఎందుకంటే 2 ఏళ్ల బాలుడు అట్లా రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు కనీసం వాళ్ళు చూసుకోవాలి, వీధి కుక్కలు ఉన్నప్పుడు కూడా చూసుకోవాలి. కాబట్టి అది కూడా లేకుండా ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా ఇన్సిడెంట్లు కూడా జరిగాయి వీధి కుక్కలకు సంబంధించి. బాగంబరిపేట కానీ అలాగే ఇటు మణికొండలో ఒక మహిళ పైన 18 కుక్కల దాడి సంఘటన కూడా అనేక రకాలు కూడా చెప్తున్నారు. జాగ్రత్త అనేది మస్ట్ గా ఉండాలి. చిన్నపిల్లల్ని ఎవరు కూడా బయటికి పంపించదని కూడా వాళ్ళు చెప్తున్నప్పుడు కానీ కాస్త నిర్లక్ష్యం అనేది కనపడుతుంది. కానీ ఎవరు నిర్లక్ష్యం, ఇటు అధికారుల నిర్లక్ష్యం వహించినా తల్లిదండ్రుల నిర్లక్ష్యం వహించినా కూడా ఒక నిండు ప్రాణం అయితే ఇప్పుడు బలైందనేది కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రోధిస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇవాళనే ఆ 2 ఏళ్ల బాడీకి అంత్యక్రియలు అనేది చేస్తారని కూడా తెలుస్తుంది. ఆటోలు వేసుకోవాలా? ఆటోలు వేసుకోవాలా? ఆటోలు వేసుకోతే మీకు గ్యారంటీ ఇస్తారు ఏం కాదని చెప్పేసి